హిందూ సమ్మేళన కార్యక్రమాలు జరగాలి. మన ఆర్ఎస్ఎస్ ఉద్భవించి 100 సంవత్సరాలు పైన వల్ల ప్రతి చోట జరుగుతున్నాయి విధంగా. కానీ ఒక క్రికెట్ జరిగితే మాత్రం కుర్రకాలు కావచ్చు, ప్రతి ఒక్కరు టీవీ కాదు చూసుకొని చూస్తారు. అదేవిధంగా మన హిందువులు ఎక్కడైనా అన్యాయం జరిగినప్పుడు వాళ్ళు హెచ్చించినప్పుడు ముగ్గురు ఒక్కసారిగా ఇది అన్యాయంలోని ఒక స్లోగన్ ఇస్తే చాలు భారతదేశం పూర్తి నడుస్తుంది. కాబట్టి దయచేసి హిందువులంతా ఐక్యంగా ఉంది. మీరు ఏ పార్టీలలో ఉండొచ్చు, కానీ హిందువుకి ఏదైనా చిన్న అన్యాయం జరిగినప్పుడు ఒక ఉద్యమంగా వచ్చినట్లయితే మన భారతదేశాన్ని గుర్తుకుంటారు. ఈరోజు విదేశాలలో ఉన్నటువంటి వేల మతస్థులు ఈరోజు హిందూ ధర్మాన్ని ప్రతి దేశంలోనూ ప్రతిరోజు వేల మంది, లక్షల మంది చేరుకుంటున్నారు. మన యొక్క సనాతన ధర్మాన్ని వాళ్ళు పాటిస్తున్నారు. కానీ మనం సనాతనంగా ఎక్కడైతే పుట్టిందో అక్కడ కొంచెం అందరూ దిగుగా కావుగా ఉండిపోతున్నారు. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ హిందువులు ఏకతాటిగా నిలవాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన వారికి కృతజ్ఞతలు.